చింతించడం. దీని గురించి ఎప్పుడన్నా విన్నారా? చాలా సందర్భాల్లో మన జీవితంలో చింత అనేది చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అనమాట. చింత లేని వ్యక్తి ఉండడేమో అని అనవచ్చు. ఎందుకు అనంటే చదువుకునే పిల్లల నుంచి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళ వరకు అన్ని వయసుల వారికి, అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి చింతించడం అనేది వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఫ్రీక్వెంట్గా చింతిస్తారు, ఆందోళన చెందుతారు. కొంతమంది రేర్గా జరుగుతుంది. బట్ లైఫ్లో ఏదో ఒక సందర్భంలో చింతించడం అనేది మనిషి అనుభవిస్తాడు. పిల్లలకేమో ఎగ్జామ్స్ వస్తే ఒక రకమైనటువంటి టెన్షన్ ఉంటుంది, ఎట్లా నేను పాస్ అవుతానో లేదో అని. ఎదిగిన పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకైతే తల్లిదండ్రులకి వాళ్ళ భవిష్యత్తుని ఎట్లా సెటిల్ చేయాలి, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయి. కొంతమందికి ఆర్థిక ఇబ్బందుల గురించినటువంటి చింత ఉంటుంది, ఇంకొంతమందికి ఆరోగ్యాన్ని గురించినటువంటి చింత ఉంటుంది. సో చింతించడం అనేది మనిషి జీవితంలో నార్మల్, ప్రతి ఒక్కరి జీవితంలో చింత అనేది కామన్గా ఉంటుంది. అయితే కొంతమంది దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు, ఇంకొంతమంది దాన్ని హ్యాండిల్ చేయలేరు. ఆ చింత క్రమంగా ఏమవుతుంది అని అంటే డిప్రెషన్ లాగా వెళ్ళిపోయి జీవితంలో ఇంకా నాకు ఏం లేదు, ఐఎమ్ హోప్లెస్ అనే కండిషన్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే బైబిల్ ప్రకారంగా మరి చింతను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, చింతించడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, బైబిల్ ఏం చెప్తా ఉంది, మనం చింతించడాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? అయితే చాలా విషయాలు బైబిల్లో చెప్పొచ్చు, కానీ నేను 3 వ్యక్తులు చెప్పినటువంటి విషయాల్ని మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడతాను. వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ ఏంటో మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. మొదటిది అపోస్తలుడైనటువంటి పేతురు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఇలా అంటాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఓకే, సో ఈ మాటలు ఎవరికి చెప్తా ఉన్నాడు? ఎవరు చెప్తా ఉన్నారు? ఫస్ట్ పేతురు చెప్తా ఉన్నాడు. పేతురు నీ గురించి మనం దుడుకు పేతురు అని, చాలా త్వరగా రెస్పాండ్ అవుతాడు అని, ఈవెన్ యేసు ప్రభువు వారిని సిలువేసిన సందర్భంలో ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం చెప్పాడని, ఇవన్నీ మనం చూస్తాం. కానీ దేవుడు కృపచేత తనని రిస్టోర్ చేసిన తర్వాత ఆయన దేవునిలో ఎదిగాడు, సంఘానికి ప్రధాన నాయకుడిగా ఉన్నాడు, చాలా మంచి పరిచయం చేశాడు. అయితే ఈ పత్రిక రాస్తా ఉన్న సందర్భంలో ఈ క్రైస్తవులందరూ, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా చాలా హింసల గుండా వెళ్తా ఉన్నారు. ఈ హింసల వల్ల వాళ్ళ విశ్వాసానికి చాలా గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు, కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దాంతో ఎట్లా డీల్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ విశ్వాసం విషయంలో వాళ్ళకు ఒక చింత ఉంది, ఒక టెన్షన్ ఉంది, ఒక ఆందోళన ఉంది. దాన్ని ఎట్లా వాళ్ళు ఓవర్కమ్ చేయాలి అనేటువంటి విషయంలో వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు వాళ్ళకి రాస్తూ పేతురు ఒక మాట ఏమంటాడు అని అంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. దేవుడు మీ గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. మీ పరిస్థితి గురించి, మీరు వెళ్తా ఉన్నటువంటి ఈ సఫరింగ్ గురించి దేవుడు మీ గురించి ఆలోచన చేస్తాడు. హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్, హీఈస్ కన్సర్న్ అబౌట్ యువర్ లైఫ్. మీ విశ్వాసం గురించి ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు. సో ఆయన మీ గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. కాబట్టి మీరేం చేయాలి అని అంటే, మీకున్న చింత యావత్తు ఆయన మీద వేయండి. ఏ విషయాల గురించి మీరు ఆలోచన చేస్తా ఉన్నారో, ఏ విషయాల గురించి మీరు ఆందోళన చెందుతూ ఉన్నారో వాటన్నిటిని మీరు దేవుని మీద వేయండి. మరొక విధంగా పేతురు ఏం చెప్తా ఉన్నాడు అంటే, ప్లీజ్ డిపెండ్ ఆన్ గాడ్. ఆయన మీద ఆధారపడండి, ఆయన అప్రోచ్ అవ్వండి. చింతని మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే, ఆందోళనను మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే, మన జీవితంలో మనకున్నటువంటి ప్రతి కష్టాన్ని, ఇబ్బందిని దేవుని దగ్గర తీసుకుని వెళ్ళడం, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం మంచి ప్రాముఖ్యమైనటువంటి విషయం. రెండవ వ్యక్తి ఎవరు అని అంటే పౌలు గారు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటారు అని అంటే, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఈ పత్రిక రాస్తా ఉన్నప్పుడు పౌలు గారు రోమా చెరసాల్లో ఉన్నాడు. చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు, శ్రమల మధ్యలో ఉన్నాడు. శ్రమల మధ్యలో ఉండి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి పత్రికలు రాస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆయన ప్రోత్సహిస్తూ ఏమంటున్నాడు అని అంటే, దేని గురించి మీరు ఆలోచన చేయకండి, మీ విశ్వాసం గురించి కానీ, మీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కానీ, మీ కష్టాల గురించి కానీ, మీ ఇబ్బందుల గురించి కానీ,
మిమ్మల్ని ఆందోళనకు గురి చేసేటువంటి వాటి గురించి మీరు పెద్దగా ఆలోచించకండి, చింతించకండి, వాటిపైన మీ ఫోకస్ పెట్టకండి. అయితే మరి ఏం చేయాలి పౌలు గారు అని అడిగితే ఆయన ఏమంటాడు అని అంటే, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. మీకున్నటువంటి సమస్యల్ని బ్రింగ్ ఇట్ టు గాడ్, దేవుని దగ్గరకు తీసుకొని రండి, దేవునికి తెలియజేయండి, ప్రార్థనాపూర్వకంగా ఆయన దగ్గరికి రండి. ఇన్ అనదర్ సెన్స్ ఆయన ఏం చెప్తున్నాడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి అంటే, ప్రార్థన చేయండి, దేవునితో చెప్పండి. అందుకే కీర్తనకారుడు ఒక మాట ఏమంటాడు అని అంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇంత అనుభవం కలిగినటువంటి ఎన్నో సంఘాలని స్థాపించినటువంటి పౌలు గారు ఆయన చింత గురించినటువంటి ఆయన అవగాహన ఏంటి అని అంటే, బహుశా ఆయన ఎట్లాగా ఆ చింతని, యాంగ్జైటీని, లేకపోతే ఆ ఆందోళన ఎట్లా మేనేజ్ చేశాడు అని అంటే, ప్రార్థన చేశాడు అంతే, దేవునికి చెప్పుకున్నాడు. ఆయన మాత్రమే సర్వశక్తిమంతుడైన, సర్వజ్ఞానం కలిగిన, ఏదైనా సాధించగలిగినటువంటి దేవుని చెప్పుకున్నాడు అంతే. మనం మన జీవితాల్లో చింతని అధిగమించాలి, ఆందోళనని మనం అధిగమించాలి అని అంటే, రెండవ మంచి నియమం పౌలు గారు మనకి నేర్పిస్తా ఉన్నారు. ప్రార్థన చేయండి, దేవునితో చెప్పండి, దేవునికి తెలియచేయండి. మూడో వ్యక్తిని మనం ఎవరిని చూస్తాము అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మత్తయి సువార్త 6:31-32 వచనాలు ఇలా ఉంది: ఏమి తిందుమో, ఏమి త్రాగుతుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకండి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేనిని గురించి చింతించొద్దు. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, దాని అర్థం ఏంటి అని అంటే, ఈ ఇహలోక సంబంధమైన విషయాల గురించి మీరు ఆలోచించకండి. మీకేం అవసరమో నాకు తెలుసు, మీకు ఇవన్నీ కావాలని నాకు తెలుసు. మీ లైఫ్, మీ మనుగడకి ఏది అవసరమో అవన్నీ నాకు తెలుసు. కాబట్టి వీటి గురించి మీరు ఆలోచించకండి. మనం ఒకవేళ ఈ 6వ అధ్యాయాన్ని కనుక చదువుతా ఉంటే ఆయన ఏమంటాడు, పిచ్చుకలకి ఆహారాన్ని ఆయన ఇస్తా ఉన్నాడు, గడ్డి పువ్వుల్ని సైతం ఆయన అలంకరిస్తా ఉన్నాడు. సొలొమోను కూడా ఇంత అద్భుతమైనటువంటి అందంతో అలంకరించబడలేదు. అరే, ఇలాంటి చిన్న విషయాలను కూడా దేవుడు పట్టించుకున్నప్పుడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. మీ అవసరాల గురించి ఆయన పట్టించుకోడా? మూడోది యేసుప్రభువు చెప్తా ఉన్నది ఏంటంటే, లోక సంబంధమైనటువంటి వాటి గురించి మీరు అతిగా చింతించకండి. మరి దేని గురించి ఆలోచించాలి? మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ మధ్యకాలంలో మీ వ్యక్తిగత జీవితాల్లో దేవునికి దూరమైపోతా ఉన్నాము, కొన్ని పాపాల విషయంలో పదే పదే పడిపోతా ఉన్నాము, నా పిల్లలు ఇంకా ప్రభువులోకి రాలేదు, నా భర్త ఇంకా ప్రభువులోకి రాలేదు, ఎలాగా అనే చింత ఎప్పుడన్నా మనకు కలిగిందా? మన చుట్టూ ఉన్నటువంటి అనేకులు రక్షణలోనికి రాలేకపోతా ఉన్నారు, వాళ్ళు దేవునికి దూరం అయిపోతా ఉన్నారు, వాళ్ళ పాపాల్లోనే జీవిస్తూ ఉన్నారు, సమాజం పాడైపోతా ఉంది, ఎలాగా అనే చింత ఎప్పుడన్నా కలిగిందా? మనం దేని గురించి అంటే, మన వ్యక్తిగత విషయాల గురించి అతిగా ఆలోచన చేస్తాం. యేసుప్రభువు చెప్తా ఉన్నారండి, మీ దృక్కోణాన్ని, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. లోక సంబంధమైనటువంటి విషయాల గురించి కాదు. ఈ లోక సంబంధమైన విషయాలు మీకు అవసరమని నాకు తెలుసు. ఆ తర్వాత వచనాల్లో మనం ఏం చూస్తాము అని అంటే, మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని, దానికి సంబంధించినటువంటి విషయాలని వాటిపైన మనం దృష్టి పెట్టాలి. చూడండి, 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, పేతురు గారు అంటా ఉన్నాడు, మీ గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు, కాబట్టి మీరు ప్రతి విషయం గురించి ఆయన దగ్గర తీసుకురండి, ఆయన మీద ఆధారపడండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. పౌలు గారు అంటా ఉన్నాడు, దేనిని గురించి చింతపడొద్దు కానీ ప్రార్థన చేయండి, దేవునికి చెప్పండి, దేవునికి తెలియజేయండి. యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే, లోకాన్ని గురించి ఆలోచించకండి, మీకు అవసరమని నాకు తెలుసు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, నేను మిమ్మల్ని చూసుకుంటాను. అయితే మొదట ప్రాథమికంగా, ప్రాముఖ్యంగా మీరేం చేయాలి అని అంటే, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన రాజ్యపు విలువలు కలిగి జీవించడాన్ని మన జీవితంలో ప్రాముఖ్యంగా పెట్టుకోవాలి. ఇవి మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు ఆందోళనను మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మీ జీవితాల్లో మీరు ఆందోళన, చింతను మీరు అధిగమించడానికి మీకు సహాయం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక.